హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? 2023 సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయినాయి. 2024 ఎంటర్ అయిపోయాం. 2024, 2025 ఈ సంవత్సరం కూడా మరి పాస్ అవుట్ అయితే కనుక బాగా అవ్వాలి. మంచి నాలెడ్జ్ కూడా 2024లో మనం ఎంతో మంచి నాలెడ్జ్ అయితే సంపాదించుకొని మరింత ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఇది మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతుంటారు. మ్యాథ్స్ అంటే భయపడద్దండి, చాలా ఈజీ సబ్జెక్ట్ అది. మీకు మ్యాథ్స్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా నేనైతే క్లియర్ చేయడానికి నా ఈ ఛానల్ అయితే క్లియర్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఎనీ డౌట్స్ మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయొచ్చు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుకి చెప్తున్నాను కదండీ, మరి కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీకు చాలా సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా ట్రిక్స్ అయితే చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు మనకి హాలిడేస్ అయిపోయినాయి. స్కూల్స్ ఓపెన్ చేస్తారు. స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారు, టీచర్స్ ఏం చేస్తారంటే మనకి ఒక ప్రీవియస్ మనకి ఎగ్జామ్ జరిగిన మార్క్స్ అయితే ఇస్తారు. కొంతమందికి వచ్చిన మార్క్స్‌లోని 25 మార్క్స్‌కి 24 మార్క్స్, లేదంటే 25 మార్క్స్‌కి టోటల్ 25 మార్క్స్‌కి 20 మార్క్స్ అలాగా మనకి వస్తాయి. ఓకేనా? మనకి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఓకే. బట్ వాటిని మనం పర్సంటేజ్ రూపంలో ఎలా చెప్పాలి? సపోజ్ నాకు కొంతమంది 70% వచ్చింది, నాకు 80% వచ్చింది, 90% వచ్చింది, 100% వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. అసలు ఆ పర్సంటేజ్ అన్నది మనం ఎలా కాలిక్యులేట్ చేయాలో నేను ఈరోజు అయితే మీకు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. లెక్కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 25 మార్క్స్‌కి 20 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి అనుకుందాం. ఓకేనా? 20 మార్క్స్ వచ్చినప్పుడు వీటి యొక్క పర్సంటేజ్ ఎలాగా కాలిక్యులేట్ చేయాలంటే, పర్సంటేజ్ యొక్క సింబల్ ఏంటంటే అండి, పర్సంటేజ్ సింబల్ అయితే ఇలా ఉంటుంది. మనం పర్సంటేజ్ కట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం 100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా? ప్రతి కూడా పర్సంటేజ్ ఎప్పుడు కూడా మనం కట్టినప్పుడు 100% అని మాట్లాడతాం కదా. ఓకేనా? పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100 పెట్టి మల్టిప్లై చేయాలి. యాక్చువల్లీ దీనికి ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే 25 మార్క్స్‌కి 20 మార్క్స్ గెయిన్ చేశాడు ఒక స్టూడెంట్. అప్పటికి ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే, అతనికి వచ్చిన మార్క్స్ బై ఎన్ని మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగింది, 25 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగింది. ఓకేనా? ఇంటూ 100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇంటూ 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఒకసారి మల్టిప్లై చేసి చూద్దామా? ఓకే. 20 ఇది ఎప్పుడో కూడా ఇలా వచ్చినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ భిన్న రూపంలో ఉన్నప్పుడు ఏదన్నా న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ 2 టేబుల్స్ కూడా పోయేది చూసుకోవాలన్నమాట. న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్లో పోయేలాగా క్యాన్సిలేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది 20 అనేది 2లో పోతుంది, బట్ 25లో అనేది 2 పోదు. అలాగే 3, 4 టేబుల్ 20లో పోతుంది, అలాగని చెప్పి 25లో అనేది పోదు. ఇప్పుడు ఏం చేస్తామంటే 5 టేబుల్ తీసుకుందాం. 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ 5 ఈ 100లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుందాం. ఎందుకంటే ఈ 4లోని 5లోని ఏ టేబుల్ పోదు, 1 టేబుల్ అన్నా పోదు, 1 టేబుల్ అయితే క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? ఈ 5 అన్నది ఇది కూడా 100 కూడా న్యూమరేటర్లో ఉన్నట్టే. ఎన్నిసార్లు పోతుంది 100లో, 20 టైమ్స్ పోతుంది. ఓకేనండి? 5 100లో ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ న్యూమరేటర్లో ఏమున్నాయి, 4 ఇంటూ 20 ఉంది. 4 ఇంటూ 20 ఎంత, 80. కుర్రోడికి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు, 80% వచ్చినట్టు లెక్క. ఓకేనా? అర్థమైంది కదా. అలాగే ఇంకో సమ్ చేసి చూపిస్తాను. ఇదే ఎగ్జామ్లో 100 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగింది. అతనికి 60 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. ఓకేనా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 60 మార్క్స్ వచ్చినాయి. అతని యొక్క పర్సంటేజ్ ఎంత అన్నది మనం కాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి కదండి, ఎంత మార్క్స్ అయితే ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో అన్ని మార్క్స్ బై టోటల్ ఎన్ని మార్క్స్ జరిగినాయో అన్ని మార్క్స్ ఇంటూ 100 పెట్టి మల్టిప్లై చేయాలి. అప్పుడు అతనికి వచ్చిన పర్సంటేజ్ అన్నది, ఆ కుర్రవాడికి కానీ లేదంటే అమ్మాయికి కానీ వచ్చిన పర్సంటేజ్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ 60 ఇంటూ 100 చేసుకునే పర్వాలేదు, ఈ 100 అన్నది క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు. 100 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది, 1 మిగిలింది. 60 ఇంటూ 1 అంటే 60.
60% వచ్చినట్టు లెక్క. ఇక ఇలా లెక్క చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి 60 మార్క్స్ లేదంటే 70 మార్క్స్ 80 మార్క్స్ వచ్చినప్పుడు లెక్క అయితే ఈజీగా వస్తుంది, ప్లస్ పర్సంటేజ్ కూడా ఈజీగా చెప్పచ్చు. అలాగే మీకు ఎక్కడ డౌట్ వస్తుందంటే విడిగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కాలిక్యులేట్ అవ్వలేని చోట పర్సంటేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ఓకేనా? సపోజ్ 75 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. ఓకేనా? అతనికి వచ్చిన మార్క్స్ 60 మార్క్స్ వచ్చింది. దీన్ని పర్సంటేజ్ కట్టాలన్నమాట. ఇలా పర్సంటేజ్ కట్టినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా అన్నది అర్థమవుతుంది. ఇందాక చెప్పిన మెథడ్లో అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయితే ఈజీగా అయిపోతుంది, పర్సంటేజ్ ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు 75 మార్క్స్కి అతనికి 60 మార్క్స్ వచ్చింది. 60 మార్క్స్ మనకి ఎంత పర్సంటేజ్ వచ్చినట్లు లెక్క. సేమ్ కాన్సెప్ట్ అండి. ఏముంది, టోటల్ అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో బై ఎన్ని మార్క్స్ బై ఎన్ని మార్క్స్ జరిగింది, 75 మార్క్స్ జరిగింది ఇంటూ 100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా? సేమ్ న్యూమరేటర్లో డినామినేటర్లో పోయి టేబులే వస్తుంది, 4 టేబుల్ కాకుండా 5 టేబుల్ వస్తుంది. ఎందుకంటే 4 టేబుల్ అనేది 60లో పోతుంది కానీ 75లో పోతుంది. 5 టేబుల్ పోతుంది. 5 ఇంకా 12 జర్ 5 1 జర్ 5 25 5 5 జర్ 25 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండాట్లో ఏదైనా టేబుల్ పోతుందంటే 3 టేబుల్ అయితే పోతుందండి. 3 4 జర్ 3 5 జర్. ఓకే. నెక్స్ట్ సేమ్ 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది అంటే 80% వచ్చినట్లు లెక్క. ఇందాక చూసారు కదండి, 75 మార్క్స్కి 60 మార్క్స్ వస్తే అతనికి 80% వచ్చినట్టు. ఓకే. అలాగే 100 మార్క్స్కి 80 మార్క్స్ వస్తే అతనికి 80% వచ్చినట్టు లెక్క. అంటే మనకి ఇక్కడ మార్క్స్ తగ్గేపోతుంది, మార్క్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ మార్క్స్ తగ్గినా మనకు వచ్చిన మార్క్స్ అన్నది పెరగాలన్నమాట. ఓకేనా? ఇలా ఈ పర్సంటేజ్ సమ్స్ ఇంకా మనకి బాగా ఎక్కడ వస్తాయంటే పర్సంటేజ్ ఎక్కడ మనం ఏదైనా ఆఫర్స్ పెడుతూ ఉంటారు. మనం పెద్దవాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళు కొంతమంది మనల్ని బట్టల షాపులు తీసుకెళ్తారు. ఓకేనా? కనీసం 10th క్లాస్ చదివిన వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా అని చెప్పి అక్కడ మనకి బట్టలు కాస్ట్ యొక్క పర్సంటేజ్ పెడతా ఉంటారు. ఎప్పుడైనా మీకు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా 35%, 25%, 50%, 15% సంథింగ్ అలాగా పర్సంటేజెస్ పెడుతుంటారు అనమాట. 15% ఆఫర్ ఉంది అయ్యి అని చెప్పేసి. అటువంటిప్పుడు మనకు పర్సంటేజ్ లెక్కలు వస్తే కనుక బాగా మనం కాల్కులేట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి లెక్కలు తెలియక ఏం చేస్తారంటే మామూలుగా 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ని మామూలుగా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి అప్పుడు కాల్కులేట్ చేసి చెప్పగలగాలి. ఓకే. మీ అందరికీ ఒక లెక్క అయితే ఇస్తున్నాను, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది అయితే కనుక మీకు తెలిస్తే కనుక నెక్స్ట్ అయితే నేను దీనికి సింప్లిఫికేషన్ ఇచ్చి వీటి మీద ఇంకా లెక్కలు కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే దీంతో షార్ట్ చేస్తున్నాను. నా ఫస్ట్ వీడియో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే. ఒక బట్టల షాప్కి వెళ్ళారు. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఒక కాస్ట్ వచ్చి 975 రూపీస్ కాస్ట్. ఓకేనా? 975 రూపీస్. ఒక పెయిర్ వచ్చి 1 పెయిర్ క్లాత్స్ ప్రైస్ ఎంతంటే 975 రూపీస్. ఓకేనా? నాకు అందులో 15% ఆఫర్ ఇస్తున్నాడు. ఓకేనా? 15% ఆఫర్ ఇస్తే నేను షాపు అతనికి ఎంత పే చేయాలి? ఓకేనా? హౌ మచ్ మనీ I paid shop ఓనర్. ఓకే. తెలిస్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు సింప్లిఫికేషన్ ఇస్తాను. ఓకేనా?